जय दुर्गा जय नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। अखिलांड कोटि ब्रह्मानायकी जगन्मात दुर्गादेवी हरिवीर भयंकरादि असुरुలందర్నీ కూడాను సంహరించి ఇంద్రకీలాద్రి మీద ఇచ్చినటువంటి వరప్రభావితం చేత ఇక్కడ ఆ కీలుడి హృదయస్థానమైనటువంటి ఇంద్రకీలాద్రి మధ్యస్థంలో అమ్మవారు ఉద్భవమైంది. ఆ అమ్మవారు ఉగ్రస్వరూపంలో ఉండటం వల్ల దేవతలందరూ కూడాను ఆమెని చూడటానికి ఆమెని సేవించడానికి భయపడుతున్నటువంటి సమయంలో బ్రహ్మాది దేవతలందరూ కూడాను అమ్మా ఏమిటి నువ్వు శాంతంగా ఉండాలి అంటే బ్రహ్మదేవుడు చెప్పారట. విష్ణుమూర్తి త్రిమూర్తులందరూ కూడాను ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ గనక స్థాపన చేస్తే ఆవిడ యొక్క శక్తి నిరోధించగల శక్తి ఒక్క ఈశ్వరుడికి మాత్రమే ఉంది. అందువల్ల ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, ఎందుకంటే అమ్మవారి దీంట్లో ఉంటుంది మనకి శంభుం జగన్మోహన రూపపూర్ణం విలోకలజ్జాకులితాం స్మితాఢ్యాం మధుకమలాం సఖీకరాభ్యాం సంబిభ్రతి మద్రిసుతాం భజేహం అని. అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కానీ, ఎన్ని అవతారాలు ఎత్తినా ఆ పరమేశ్వరుడే నాకు భర్త అని చెప్పని అమ్మవారు తపస్సు చేసినటువంటి యొక్క మహామంత్రాలు ఉన్నాయి. అందువల్ల ఆవిడ యొక్క శక్తిని నిరోధించగలిగి ఆమెని ఎదుర్కొని ఆవిడ సరసన ఉండాలి అంటే ఒక ఈశ్వరుడికి మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పని ఇక్కడ అగస్త్య మహాముని యొక్క ప్రతిష్ఠితంగా బ్రహ్మ యొక్క ప్రేరణతో ఇక్కడ ఈ యొక్క మల్లేశ్వర స్వామి ఉద్భవం అయ్యారు. ప్రప్రథమంగా బ్రహ్మదేవుడు ఇక్కడ ఈ ఈశ్వరుడు స్థాపన అయిన తర్వాత మల్లికా పుష్పములతో అర్చించిన కారణంగా మల్లేశ్వరుడు అనేటటువంటి యొక్క నామకరణంతో ఇక్కడ స్వామి ఉద్భవం అయి ఉన్నారు. అందువల్ల ఇక్కడ మల్లేశ్వరుడు ఈ దుర్గా అమ్మవారికి భర్తగా స్వామి ఇక్కడ వెలుగొంది ఉన్నారు. ఇది అనాదిగా తరతరాల క్రితం కట్టినటువంటి దేవాలయము. దాన్ని భవిష్యత్ తరాల్లో మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటూ మా ఇంజనీరింగ్ విభాగం వారు, మా దేవాలయ ఇంజనీరింగ్ విభాగం వారేంటి, మా ప్రధాన రాష్ట్ర స్థపతి, మా కార్యనిర్వహణాధికారి వారు ముఖ్యంగా దీని ఎట్టి పరిస్థితుల్లో ఇది నిర్మాణం జరగాలి అని చెప్పని 2016 నుంచి కూడాను ప్రారంభం చేశారు. సరే, ఇప్పటికి మనకి అది దక్కే ఇదే అయింది. చక్కగా మనోరంజితమైనటువంటి రూపంలో మల్లేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కుడ్యాల్లో కూడాను దేవతలందరినీ కూడాను స్థాపన చేసి మనకి దక్షిణామూర్తి, అగస్త్య మహాముని, ఇంకా లింగోద్భవ ఈశ్వరుడు, ఇలా అన్ని రూపాలతో కూడాను ఈ వర్గ దేవతలందరినీ కూడాను స్థాపన చేసి ఈ దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇది తరతరాలందరికీ కూడాను, భవిష్యత్తు తరాలందరికీ కూడాను చాలా ఉపయుక్తంగా ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి ఆరాధించడానికి చక్కని ఏర్పాటు చేశారు. చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. అభిజిన్ లగ్నానికి కుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. మా దేవస్థాన వేద పండితులు, మా ప్రధాన అర్చకులు అందరూ కూడాను చక్కగా ఈ వైదిక కార్యక్రమం అంతా సంయుక్తంగా చక్కగా చేయడం జరిగింది.